సింధ్ కొండల్లో రహస్య సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం, అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న దాయాది, నోరియాబాద్ కంబేర్ షాదాదెకోట్లో శరవేగంగా పనులు. ఇవి అణు సన్నాహాలే. సింధ్ ప్రాంత సంస్థల వాదన అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలకు లేఖలు. ఈడు పెద్ద ఫేక్ గాడిడు. ఎవడు? పాకిస్తానోడు. నూర్కా బేస్ ఆల్రెడీ చూసినాం మనం. పల్లుమని పేల్చిరు మనోళ్ళు. నేను ఒకసారి 45 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్ అంటే ఫేక్ అని అన్నారు. జేడీ బక్షి గారి స్టేట్మెంట్ మీరు ఒకసారి వినండి. జీడీ బక్షి గారి స్టేట్మెంట్ వినండి. నాకు ఎవరో కామెంట్ పెట్టిండ్రు అప్పట్లో. బ్రదర్, ఐ డోంట్ స్పీక్ హలో, ఐ స్పీక్ ఆఫ్టర్ లిజనింగ్ టు ది ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ ఆర్టికల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడతా. అండ్ యూ షుడ్ ఆల్సో, మీరు ఒకసారి క్లియర్ కట్గా మీ నిఘా పక్కా చేసుకోవాలి బ్రహ్మోస్ ప్రిసిషన్ ఎట్లాంటిదో. ఇవాళ ఇండోనేషియా కూడా మనతో చేతులు కలిపి బ్రహ్మోస్ మిసైల్ కొంటానని అంటుంది అని అంటే, ఆల్రెడీ ఫిలిపైన్స్తో మనకు 3,500 కోట్ల డీల్ సంతకం అయిందంటే పూరగల మజాక్ కాదు. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, వెనుకటికి కూడా చిత్రగుప్త ఒక కథనం చేసింది ఫ్రెండ్స్. 4.8 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది భూకంపం అని అంటే, ఇది చైనాలో వచ్చింది, పాకిస్తాన్లో వస్తుంది, మళ్ళీ మన అణుబాంబు టెస్ట్ చేసిర్రా అని చెప్పి కూడా మనం వెనుకటికి మాట్లాడినాం. అంటే పాకిస్తాన్కి అంత సీన్ లేదు. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే, పాకిస్తానీ ఆర్మీ అఫీషియల్స్ మాట్లాడిన మాట ఒకసారి మీరు డాట్స్ కనెక్ట్ చేయండి. వాళ్ళు ఏమని అన్నారు తెలుసా? అరే మా న్యూక్లియర్ ప్లాంట్ కెపాసిటీలకు మమ్మల్ని రాణిస్తలేడింది అమెరికా వాడు అని అంటే, వాడు యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకున్నారు. వచ్చు, నేను కాదని అంటలేను. ఇరాన్ కూడా ఆల్మోస్ట్ 87% దాకా యురేనియాన్ని ఎన్రిచ్మెంట్ చేసుకుంది. బట్ దానికి ఇప్పుడు ఈ కప్లింగ్ కావాలి కదా, మేల్ ఫీమేల్ కప్లింగ్ కావాలి కదా. ఈ కప్లింగ్ అయితేనే కదా దాన్ని న్యూక్లియర్ అప్పుడు వార్ హెడ్ తయారవుతుంది, ఈ సెంట్రిఫ్యూగ్స్ తయారవుతాయి. పాకిస్తాన్ దగ్గర టెక్నాలజీ ఉన్నదా అన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అమెరికా కేవలం అది గ్లోబల్ సౌత్లో, ఎస్పెషలీ ఏషియాలో భారత్కి ఖిలాఫ్గా పాకిస్తాన్ని వాడుకుంటూ వచ్చిందన్నది నాకు ఒక డౌట్. ఐ మే బి రాంగ్, ఐ మే బి కరెక్ట్. ఎందుకు అని అంటే అలా బేస్లోకి పోయి మనం పుచ్చలు వెళ్ళగొట్టొచ్చినాం. ఇది దునియా మొత్తం యాక్సెప్ట్ చేసింది. బోరాన్ స్ప్రే చేసిర్రు వాళ్ళు. అమెరికా పెద్ద పెద్ద అవి ఉంటాయి గ్లోబ్ మాస్టర్లు, అవి వచ్చినాయి పాకిస్తాన్కి. మంటలైంది, పొగ రాదు. మీరు ఇది యాద పెట్టుకోండి. మళ్ళీ ఢిల్లీ పోలీస్ ఎవరిని ఛేదించిర్రు నిన్నగాక మొన్న? ఇరాన్కి న్యూక్లియర్ ఫైల్స్ ఎక్సెట్రా అని చిత్రగుప్తులో మనం కథనం నడిపినాం మనం. మీరు ఇవన్నీ చేస్తూనే ఉండుర్రి. అన్నోన్ గన్మెన్కి జై. నిన్న కూడా ఎవరినో లేపిరట పాకిస్తాన్లో పల్లు అని. సార్దైతే మాట్లాడేసినాం. నాకు తెలిసి అప్రమత్తంగా ఉండాలా, ఉండొద్దు అని నేను అంటలేను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోదీ హే మేరా భారత్ और अपना మోదీ అని అంట. మన ప్రతిభ, మన పరాక్రమం, ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక ఝలక్ ఇచ్చినాం. అండ్ ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పి ఎప్పుడైతే మనం నోటం జారీ చేసినాం కదా, ఒక్కొక్కడికి తడిసిపోయింది. బికాస్ ఏ హే భారత్. అమెరికా కూడా గజగజలాడాల్తుంది. అమెరికాకు కూడా గట్టి మెసేజ్లు ఇస్తున్నాం మనం. బగ్రామ్ ఎయిర్ బేస్లల్లా ఏ రకంగా మనం చేసినాము, అది తర్వాత విషయం. కొన్ని విషయాలు మనం వద్దనుకుంటున్నాం. బగ్రామ్ ఎయిర్ బేస్లో కూడా అమెరికా మనకు చేతావని ఇస్తే నువ్వేంద్ర పీ కట్టలు కట్టేది అని చెప్పి ఆల్మోస్ట్ నాకు తెలిసి మోర్ దెన్ 40 కంట్రీస్ అనుకుంటా మనకు సపోర్ట్ చేసినాయి, ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా. దాని తర్వాత అది వేరే విషయం. తాలిబాన్ అండ్ భారత్ ఏం డెసిషన్ తీసుకుంటుంది అని అనేది వేరే విషయం. అది మనకు నిజంగా వర్తిస్తుందా లేదా బగ్రామ్ అనేది కూడా చూడాలి. కాబట్టి నరేంద్రుడు ₹1 ఖర్చు పెట్టిండంటే దగ్గర మనకు 10 రెట్లు దానికి ఉపయోగపడితేనే పైసలు ఖర్చు పెడతాడు. బికాస్ భారత్ को कभी मैं झुकने दूंगा నా రుకనే దూంగా, నా మిట్నే దూంగా అని చెప్పి మాట్లాడాడు. అండ్ ఆబ్వియస్లీ ఆయన భారతీయులతో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. క్యూకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.